చేతటి పాడిదము గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడిదము గీతం జయ జయ గీతం శ్రీమతి పాడెదరు గీతం గీతం జయ జయ గీతం శ్రీమతి పాడెదరు యేసురాజు వేదరు హల్లెలూయా జయమర్పణించెదరు యేసురాజు వేదరు హల్లెలూయా జయమర్పణించెదరు చూడు సమాధిని ఊరినరాయి కొరలింపాడెను చూడు సమాధిని ఊరినరాయి కొరలింపబడిందెను అందు వేసిన మూత్ర కావలిని దైవసుడుని ముందు అందు గీతం గీతం జయ జయ గీతం శ్రీమతి పాడెదరు యేసురాజు వేదెను హల్లెలూయా జయమర్పణించెదరు యేసురాజు వేదెను హల్లెలూయా జయమర్పణించెదరు
నజరేయుడా యేసయ్యా జైనయుడా నజరేయుడా ఆరాధ దైవము వీణలే బలమెత్తి గీతినే జాతిరా నజరేయుడా యేసయ్యా ಆಗಾಧ ಸಮುದ್ರಗಳು ಇವೆ ಎಲ್ಲರೂ ಇರುತ್ತದೆ. Thank you.
హల్లెలూయా. మనందరం లేచి నిలబడదాం. మన బైబిల్ పట్టణం చదువుకుందాం. కీర్తన గ్రంథము 20వ కీర్తన 9వ చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుచును గాక. నీ దహన బలులు అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము భయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలమును చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతని ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. దేవుడు చిన్న వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఇంతవరకు వాక్య ప్రకటన చదివించిన సహోదరునికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మంచి ప్రియమైన దేవుని వాగ్దాన మరి సమయంలో దేవుడు చేసిన మేలులను సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నాము కాబట్టి మరి సమయంలో సాక్ష్యాలు చేస్తున్నాం. త్వరగా సమయాన్ని మరి దేవుడు చేసిన ఆ మేలులను దేవుని సన్నిధిలో పంచుకొస్తున్నాం. పంపిణీ మనం చేస్తున్నాం. త్వరగా మీరే
ప్రేమలో దేవుని నామకమైన ప్రభువుగాక దేవునికి వందనాలు. సంఘకాపురైన అర్జున్ గారికి, సంఘ వ్యవస్థాపకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గడిచిన ఇంతవరకు కూడా దేవుడు నన్ను ఎంతగానో సజీవమైన బలిష్టమైన లెక్కచాటుని కాచి భద్రపరచరండి. నేనైతే ఈ లాస్ట్ వీక్లో రూము మారటం జరిగింది. అయితే అది కొంచెం ఎక్కువ రెంట్ కూడుకున్న పని అనమాట. అయితే నేనైతే అక్కడికి మారటానికి ఇష్టపడలేదు, కానీ నేను ఉంటున్న రూమ్లో కొంచెం ప్రాబ్లం అయ్యి నాకు బైబిల్ చదువుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండటం వల్ల నేను రూమ్ మారటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నమ్మదగిన దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు. అయితే రూమ్ రెంట్ కట్టుకోవడానికి నాకు కొంచెం భారీ బడ్జెట్ అవుతుంది. అయితే నేను నాకున్న టైంలో టైలరింగ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఆ దేవుడు ఆ యొక్క వర్క్ కూడా నాకు మంచిగా వచ్చి నేను కష్టపడి పుట్టడానికి అంత శక్తిని బలాన్ని దేవుడు నాకు ఇచ్చిలాగున్నా దీని ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా నా కోసం, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడు మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదాలతో నన్ను నింపుతాడని నమ్మకం. ఆ యొక్క దేవుని కృప నా పైన, నా కుటుంబం పైన ఉండేలాగా తప్పక ప్రార్థించండి. దేవుడి సాక్షి దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. మరి చెప్పబడిన సాక్షి అన్నారు కదండి, మరి ప్రార్థన చేయండి. దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పగా ఎప్పుడు కూడా దేవుడు కోరుకునే క్షేమాన్ని కోరుకుంటాడు. మంచిది. ఎవరైనా సాక్షి త్వరగా లేదంటే కనుక మొదటిగా దేవాదేవునికి నా వందనాలు. అలాగే శ్రీధర్ అన్నగారికి, అలాగే వసంత అన్నగారికి, అర్జున్ అన్నగారికి నా వందనాలు. మొన్న శుక్రవారం భోజనాలు చేస్తున్నాము. భోజనాలు చేయడం అంటే అది వంటలు తయారు చేస్తున్నాము. ఆ తయారు చేసే సమయంలో బిర్యానీ వండుతున్నారు. ఆ సమయంలో గ్యాస్ మరి ఎప్పుడు అంటే అది సమానంగా ఉన్నది, అది మరి హీట్ ఎక్కువైపోయిందో మరి ఏంటో తెలీదు. దానికి ఒకసారి బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అయిపోయి చాలా అగ్గి వచ్చేసింది, చాలా వచ్చేసింది. వచ్చేస్తే నేనేమో మెట్ల మీద కూర్చున్నాను, బాబీ కూడా అక్కడే కూర్చున్నారు, ఆయనేమో గ్యాస్ పక్కనే కూర్చున్నారు వసంత్ గారు. మేమేమో పైకి వెళ్ళిపోయాము. కానీ అక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే వసంత్ గారి డేరింగ్. నిజంగా ఆయన కూడా ఏమన్నా భయపడిపోయి కనుక ఏమన్నా వచ్చుంటే కనుక అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన చాలా ధైర్యం చేసి దాన్ని ఆఫ్ చేశారు. దాన్ని ఆఫ్ చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇదంతా దేవుడు కృప వల్ల అతను కూడా ధైర్యం తెచ్చుకుని అలా ఆఫ్ చేయడం జరిగింది. అలాగా ఎటువంటి ప్రమాదం జరగకుండా కూడా దేవుడు అందరినీ కాచి కాపాడాడు. దీన్ని బట్టి నేను సాక్ష్యం తెలియజేసుకున్నాను. ఆమేన్. మరి విన్నారు కదా, మరి నిజంగానే ఆ రోజు చాలా ఆ ప్రమాదం దేవుడు ఎలా తప్పించారంటే చాలా అద్భుతం అండి. ప్రేమ అన్నారు. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా మరి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామములో కూడి వచ్చిన ఆత్మీయ సహోదరి సహోదరులకు కృపారక్షణ సారాంశం తరపున ప్రత్యేకమైన వందనాలండి. నూతనంగా కూడా సహోదరులు వచ్చారు, ప్రత్యేకమైన వందనాలు. బ్రదర్స్, చిన్న సాక్ష్యము. మరి నేను మీకు అందరికి తెలుసు, కోవిడ్లో నేను పనిచేస్తున్నాను. మరి పని చేస్తుండగా మరి ఇలాగ పరిచర్య కూడా దేవుడు కృప చూపించాడు. అయితే మన రంజాన్లో మనకి టైమింగ్ 5 o'clock కల్లా 5కి ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ రంజాన్ టైంలో నాకు ఇక్కడ పరిచర్య చూసుకుంటాము. మరి ఇక్కడ నుంచి అన్ని చూసుకుని మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి భోజనాలు మళ్ళీ
ఒకటి నుంచి మరి చాలామందికి మరి భోజనాలు అక్కడక్కడ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే నాకు సమయం ఆ రోజు ఫుల్ వర్షం అనమాట, భయంకరమైన వర్షం. అయితే నేను వెళ్తుండగా సిగ్నల్ క్రాస్ చేసాను, అంటే ఎలుగు పడ్డది కాబట్టి ఇంకా ఎల్లో కదా పర్వాలేదు 2 seconds ఉంటుంది కదా అని ఎల్లుడికి రాటర్ కొట్టింది. అప్పుడు ఇంకా కానూను 50లోనే ఉంది, ఇప్పుడైతే 150 జైలు. అయితే అలాగా అంతకుముందు ఒక 30 kd, అంతకుముందు ఇంకా 10 kd, ఇటువంటివన్నీ నాకు వచ్చిన 10 yearsలో ఒక 90 kd నాకు నా మీద ఫైన్ పడినది. అయితే దేవుడు మరి మా కఫీలు అప్పుడప్పుడు కొంచెం కోపడినా ఏం చేసినా ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ అని తెలియపరిచి 90 kd కూడా ఆయనే కట్టేశారు. దేవునికి మహిమ, ఆయనకి ప్రేమ. మరి ఆయన బండితో నేను ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాల నుంచి పరిచర్యలు ఏ సంఘానికి వెళ్ళినా సంఘంలో నేను అలాగా పరిచర్య కొరకు నేను ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మనకి దేవుడు మరి కృపారక్షణ సహవాసంకి మరి నాకు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి మరి ఈరోజు మరి ఏదేమైనా మరి అదంతా దేవుని కృప. కానీ పరిచర్య చేస్తుండగా మరి ఎటువంటి మరి ఇప్పుడైతే కానూన్ వచ్చేసింది కాబట్టి అందరూ భయపడుతున్నారు. అది మనం మంచి కోసమే, ఏదంటే మనం ఆదిమర్పుగా నడుపుతున్నా ఏదో ఆలోచనతో వెళ్తాం. ఎన్నెన్నో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే నాకు ఎక్కువ ఉంటాయి అటువంటి. అయినప్పటికీ దేవుని భారంతో అన్నీ ముందుకు వెళ్ళిపోతుంటాను ధైర్యంగాను. కానీ ఏదేమైనా మరి ఇప్పుడు పరిస్థితులు చాలా బాగోలేదు కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళందరూ. ఎందుకంటే మరి సంఘానికి మీరు పరిచర్య చేస్తున్నారు, ట్రావెలింగ్, అలాగే మరి ఏదైనా మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో మీరు తీసుకొస్తున్నారు, చాలా జాగ్రత్త. ఏదేమైనా మరి సంఘ ప్రార్థన ఉంది, ధైర్యంగా ఉండండి. అందులోకి నేను అనుకుంటున్నాను మరి దేవుని మాకు బట్టి మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక ట్రాన్స్పోర్ట్కి చిన్న బస్సు కూడా వేయాలని ఆశపడుతున్నా. మీరు అందరు ప్రార్థన చేయండి తప్పకుండా. అది దేవుని చిత్తం అయితే, ఎందుకంటే మనకి ఆవలి నుంచి అలాగే కేఫా నుంచి రావడానికి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు, రేపు పొద్దుట అలా జరిగింది అనేసి. ఎందుకంటే మనం ఏదైనా ఫైన్ కట్టి తీసుకొచ్చేయచ్చు, ఇంకా ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నదంటే మరి ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆలోచించవలసి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి, దేవుడే ఉన్నాడు అన్ని విధాలుగా నడిపించేవారుగా. మరి ఏదేమైనా మరి దేవాది దేవుడు మరి మీ అందరూ మరి ఆత్మీయంగా ఈ సంఘాన్ని మరి దేవుడు నడిపించుకుంటున్నాడు. నేను ఇంకా ఆత్మీయులు బలపడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మనం ఏది ఆశించకుండా మరి సంఘాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని, అనేక బిడ్డలకి వాక్యం అందించాలని మరి ఆశ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు మరి ఆత్మీయులు బలపడాలి, వచ్చి మరి మీ సంఘంలో ఒక కుటుంబంగా మీరు అందరూ కూడా కలిసి గట్టిగా మనం ముందుకెళ్ళాలని నేను మనం చేస్తున్నాను దేవుని పేరట. తప్పకుండా మీరు అందరూ కూడా అన్ని విషయాల్లో కూడా మరి ప్రార్థన చేయండి. ఏదేమైనా మరి దేవుని కృప, దేవుని కనికరము మీరు చూపుతున్న ఈ ప్రేమను బట్టి మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, వంటల విషయంలో కానీ మరి ఈ పరిచర్య ఒకరి వల్ల కాదు, మీరందరూ కలిసి కట్టుగా చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా దేవునికి మహిమార్థంగా మరి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆయన హస్తము, ఆయన కృప, ఆయన కనికరము ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఆ ప్రేమ మరి కృపా రక్షణ సాహసంపై మీరు చూపుతున్న ప్రేమను బట్టి మీకు నిండా వందనాలు తెలుపుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యాలు విన్నారు కాబట్టి మీరు అందరూ కూడా మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో వారు జ్ఞాపకం చేసుకోండి. మరి సమయంలో పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. ప్రత్యేక పాటలు ఎవరైనా ఆసక్తి గలవారు వచ్చి పాట పాడవలసిందిగా ప్రభుత్వంగా మనం చేస్తున్నాం. ఎవరైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సమీక్ష అర్జునయ్య గారికి అలాగే శ్రీధర్ అన్నయ్యకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్
నేను ఒప్పుకుందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్య అనే పాట పాడుకుని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుకుందాం. నేను ఒప్పుకుందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్య. నేను ఒప్పుకుందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత
పాడి దేవుని మహిమపరిచిన చెల్లి మీరు రత్నం గారికి సంఘం తరఫున తెలియజేస్తున్నాను. మంచిది ప్రేమల వాళ్ళ మరొకరు ఎవరైనా పాట పాడాలన్న ఆసక్తి ఉంటే కనుక వచ్చి దేవుడు మీకు ఇచ్చిన గోతుతో దేవుని స్తుతించి మహిమపరచండి. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంత చాటి
దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన సహోదరునికి సంఘం తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో చెప్పబడిన సాక్ష్యాలు విన్నారు కదా, సాక్ష్యాల కొరకు అదేవిధంగా పాటలు పాడిన బిడ్డల కొరకు కూడా మరి నిర్మల గారు వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రోగ్రాం మనం చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహనీయుడా, దేవానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. గడిచిన శుక్రవారం నీ సజీవుల రక్తం చప్పట్లు ఆశీర్వాసి భద్రపరిచి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభు నీ కాపుదల నుంచి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా నా తండ్రి ప్రభు, మీ ప్రేమైన ప్రభు చెప్పిన సాక్ష్యాలు మీరు ఆలోచించి ఉన్నారు ప్రభు. నా తండ్రి నైనా ప్రభు చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఇదిగోనైనా ప్రభు వసంతాన్ని గారినైనా ప్రభు మన తండ్రి మరి ఎదుగా ప్రభు సహోదరులందరినీ కూడా ప్రభు మీరు ఎంతగానో కాపాడినందుకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. అలాగే నైనా ప్రభు మరి ఇదిగో తండ్రి మరి అన్ని డ్రైవింగ్ విషయంలో కూడా ప్రభు మీరు ఎంతగానో సహాయం చేసి నైనా ప్రభు పెనాల్టీ విషయంలో కూడా పోయడం యజమాని హృదయం కలిగించి మన ప్రభు పెనాల్టీ కట్టేందుకు సహాయం చేసి నీకు వందనాలు ప్రభు. మరి అలాగే సంఘం గురించి ఒక ప్రభు బస్సు కావాలనేసి నైనా ప్రభు నైనా ప్రభు నీ సేవకునైనా ప్రభు నన్ను అడిగి ఉన్నారు ప్రభు. మరి ఆ ప్రార్థన కూడా మీరు సఫలపరచండి ప్రభు. మరి ఇంకా ఎంతమంది బిడ్డలైతే సాక్ష్యం చెప్పారు, మరి ప్రతి ఒక్కరి సాక్ష్యాన్ని మీరు ఆలకించిన దేవుడు నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి మేలు చేసినందుకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. మరి ప్రార్థన అవసరం బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు. అలాగే నాయన ప్రత్యేక పాటల పాడి నామాన్ని మహిమపరిచిన బిడ్డల బట్టి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఇంతవరకు జరిగిన కార్యక్రమాంతట్లో మీరు ఉన్నది నీకు వందనాలు ప్రభు. అలాగే ఆరాధనలో కూడా ప్రభు నీ పరిశుద్ధ ఆత్మను నడిపించండి ప్రభు. నీ ఆత్మ ప్రభు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. కొలతలేని ఆత్మ ప్రతి ఒక్క బిడ్డని నింపండి ప్రభు. అలాగే వాక్యమైన దేవాలయం ద్వారా మీరందరూ మాతో మాట్లాడండి ప్రభు. నీ దైవ సేవలు మానసాన్ని మరుగుపరిచి ఎత్తబడిన వాక్యాన్ని అందరి హృదయంలో పరిపెట్టడానికి వెనకల చెవి గ్రహించి హృదయం కూడా మాకు అనుగ్రహించి ఈ కూడికి ఆదరించి ఎంతవరకు ఆత్మ స్వాధీనం నడిపించండి తండ్రి. దేవుని కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన తల్లి గారికి సంగీత ప్రవాదం తెలియజేస్తున్నాను. మంచిది. సమయంలో దేవుని ఆరాధిద్దాం. మనందరం కూడా లేచి నిల్చుందాం. ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యమతోనూ ఆయనను ఆరాధిద్దాం. ఉత్సాహంతో ఆయన సన్నిధిలో మనం ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా. మన మధ్యన ఉన్న సహోదరులు మరి ప్రసాద్ గారు, మరి శ్రీను గారు, అలాగే కృష్ణ గారు, మరి ఆత్మీయులు మరి ప్రతాప్ గారు, మరి మీరందరూ కూడా ఎదురుకొచ్చి మరి ఆరాధన నడిపించాలని నేను మనం చేస్తున్నాను. మనం హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మరి రెండు చేతులు పైకి చాపి కళ్ళు మూసుకొని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మరి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆత్మతో సత్యముతో మరి ఆయన నామాన్ని మహిమపడదాం, ఆరాధిద్దాం, స్తుతిద్దాం. మరి మీరందరూ కూడా మరి ఏమైతే కలిగి వచ్చి ఉన్నారో, ఏమైతే దేవుని అడగవాలని అనుకుంటున్నారో మరి ఇదే సమయము మరి దేవాది దేవుడు మరి మీ పట్ల మన పట్ల మరి కార్యం చేసేవారుగా ఉన్నారు. ఎవరు అనాలోచనగా ఉండొద్దు. తప్పకుండా దేవుడు మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో మీ హృదయాలు తెరిచి రెండు చేతుల పైకి చాపి మరి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆరాధిద్దాం. తప్పకుండా ప్రతి ఒక్కరు స్తుతులు తెలియదు. ప్రతి ఒక్కరు ఏక మనసుతో ఆయన ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆశీర్వైన దేవుడు ఈ సమయంలో మనం చిన్న మందిగా కూడి ఉన్న మన స్తుతుల మీద కూడా ఆశీర్వాదం అవ్వాలని ప్రతి ఒక్కరు నమ్మచ్చు. ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతిద్దాం. ఎక్కడైతే స్తుతిలో చెల్లిస్తారో ఆ స్థలంలో నేను నివాసం చేస్తానంటున్న దేవుడు. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరు స్తుతిద్దామా.
నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభు అని ప్రతి ఒక్కరు చెప్తామా. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో యేసయ్యా నిన్ను ఆరాధిస్తాను ప్రభు అని ప్రతి ఒక్కరు చెప్తాం. మన కష్టాలలో, నష్టాలలో దేవుడు మనకి ఎంతగానో తోడైన దేవుడు. ప్రతి ఒక్కరు స్తుతిద్దాం, ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. హల్లెలూయా. ఐక్యతతో ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. ఆరాధించు నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నిన్ను దేవా. ఆనందించు, ఆరాధించు, చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆత్మదర్శనం ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. అందరూ వచ్చిన పాటే ఉత్సాహంతో దేవాది దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధించే ఆరాధన
పాటలు పాడి ఆరాధించగా పాటలు పాడి ఆరాధించగా పట్టకములు ఆరాధన 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 యోగ్యుడా పగడినడు ఆరాధన యోగ్యుడా పగడినడు ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవ నీకే వందనాలు స్తుతులు స్తోత్రం ఎరుకో గోడలు అడ్డు వచ్చిన సరిత ఆరాధించేది గంభీరంగా స్తోత్రం మమ్మ ప్రార్థన చేసి అందరూ కూడా ఒక నిమిషము పాటు మౌనంగా ఉండి మీ హృదయాలు తెరిచి పరలోకమందున్నటువంటి దేవుణ్ణి మీ హృదయంలోకి ఆహ్వానించుకుని మీ ఆరాధన మీ బాధ్యతలు హృదయంలోకి ఆహ్వానించి దేవునికి మొరపెట్టుకోండి. ఒక్క నిమిషము పాటు అందరము కూడా మౌనంగా ఉండాలని మనం చేస్తున్నాం. సర్వాధికారి సర్వ సృష్టికర్త మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు, నిలబెట్టుకున్నావు. కేవలం కృపా మీ కనికరము తండ్రి. ఏమి ఇచ్చిన మేము ఎంత ఇచ్చావు మీకు వందనాలు. యేసయ్యా, ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షి ఆయనలో బ్రతికెదనయ్యా. నీ
నాలో నెరవేర్చుము దేవా. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా. నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. నీ రుణము తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మలచినందుకు రుణము తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మలచినందుకు గూర్చిలో నవంత చాటనా. ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చిలో నవంత చాటనా. ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నీవు వగలనయ్యా నా యేసయ్యా. చెప్తాం ఈ మాట అమృతవచనం. మగనయ్యా నా యేసయ్యా. నీవు చేసిన మేలులకై ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా. నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. హృదయపూర్వకంగా సిద్ధపడదాం ప్రతి ఒక్కరు. ఈ లోకంలో ఎన్ని ఉన్నాయి, ఇదిగో ప్రభా నీవు లేనిదే నా జీవితం లేదు, నీవు లేనిదే నా బ్రతుకు లేదు తండ్రి. ఎన్నో కష్టాలలో ఎన్నో బాధలలో వేదనలో ఇదిగో నిన్ను విడువని ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి నైనా ఈ సాయంకాల సమయంలో కేవలం ప్రభా ఇదిగో తండ్రి మేము నిలవబడి కేవలం నీ కృప మాత్రమే ఎందుకు ఇదిగో నువ్వు మాకు ఇచ్చి నీ సన్నిధానంలో మా మొరలను ఆలకించిన దేవుడు, మా హృదయాంతరమును ఎరిగిన దేవుడు, చూచుతున్న దేవుడు ఈ పరిచర్ని మీరు బలపరిచారు. ఇదిగో తండ్రి నేను ఎంతమంది బిడ్డ ప్రభావైనా నీ వైపు హస్తములు చాపి ఉన్నారు. ఇదిగో ప్రభావ ప్రతి ఒక్కరి హృదయాంతరము చూస్తున్న దేవుడు, ప్రతి ఒక్క బిడ్డ మీరు దర్శించండి. నీ వాక్యంతో ప్రతి ఒక్క బిడ్డ మీరు మాట్లాడమని అడుగుచు. ఇచ్చిన స్తుతి ఆరాధనకి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. చెప్పండి. దేవునికి స్తోత్రం. మరింతవరకు దేవుని స్తుతించి ఆయనను ఆరాధించిన కృప రక్షణ సహవాసానికి మరి సంఘ సభ్యులైన ప్రతి ఒక్కరికి కూడా సంఘ ప్రోగ్రాం తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, మరి సమయంలో వాక్య సందేశం ఇవ్వడానికి మన మధ్యకి మరి దేవ సేవకులు వచ్చారు. మరి మంచిది, మరి సమయంలో వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. మరి వాక్య సందేశం ఇవ్వడానికి దేశ విదేశాల్లో వాడబడుచు మరి JCFH మినిస్ట్రీ చిత్తలబోని నల్లి ప్రభుదాస్ గారిని మరి వేదిక నాలుగు చూస్తున్న ప్రోగ్రాం మనం చేస్తున్నాం. వారు వస్తున్న అందరికీ చెప్పకపోతే అదేవిధంగా మరి పూల బుకేతో చూస్తున్న ప్రోగ్రాం మనం చేస్తున్నాం. త్వరగా మంచిది. మరి వారిని మరి సమయంలో వాక్యం వరకు ప్రార్థించవలసిందిగా ఎవరొకరు మరి ఓకే రుతమ్మ గారు వచ్చి మరి వాక్యం వరకు ప్రార్థించవలసిందిగా ప్రోగ్రాం మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతులైన దేవా, మీ నామానికి వేలాది లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఇదిగోనైనా మరి ప్రాముఖ్యమైన సంఘంలో మేము వచ్చి ఉన్నాము. అయ్యా నీ దాసులు ప్రభుదాసే గారు వాక్యం అందిస్తూ ఉండగా నీ దాసులపై అభిషేకం దయచేయండి. కూడిన ప్రత్యేకమైన ప్రభు అభిషేకించండి ప్రభా. వెనుకల చెవులు గ్రహించగల మీరు మనసును మాకు దయచేయమని ప్రభా. నీ దాసుల్లో వచ్చే ప్రతి మాట మన హృదయంలో మీరు నాటమని ప్రభా. ఆయన శక్తిని వాళ్ళ మీద ఆశని గ్రహించి ప్రభా ఇక్కడ ఏ ప్రభుత్వనైనా ఏ అంధకార క్రియలు పని చేయకుండా మీకు మాత్రమే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మరి సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు చెప్పబడే వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆసక్తిగా వినవలసిందిగా ప్రోగ్రాం మనం చేస్తున్నాం. మంచిది. దైవజనులు అర్జున్ జాన్సన్ గారికి, అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి శ్రీధర్ గారికి, సంఘ పెద్దలకు, అలాగే విశ్వాసులకు, ఆర్కిష్ట వారికి, సౌందిష్ట వారికి, అలాగే మన మధ్యటువంటి దైవజనులు పిలిపై గారికి, అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతర్వేది పాలెంలో కొంతమంది సహోదరులు ఉన్నారు. అనేక ఒక రకంగా చెప్పాలంటే పేతురయ్య గారు శర్మకారంట ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం వస్తుంది, దుప్పటి దిగి వస్తుంది. అందులో అనేక రకాల పక్షులు, జంతువులు అన్నీ ఉన్నాయి. దేవునిస్తుంది. ఇక్కడ కూడా మనం ఎలా ఉన్నామా? అనేక ఊర్ల వాళ్ళము, అనేక రాష్ట్రాల వాళ్ళము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి? పరిశుద్ధ. గడిచిన ఆదివారంతో పునరుద్ధాన పండుగ సంపూర్తి. 40 రోజులు ఉపవాసము మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. 40 దినాలు ఉపవాసం ఉన్న వాళ్ళకి ఎంత సంతోషమా? చాలా సంతోషం. మళ్ళా 40 దినాలు ప్రారంభమయ్యాయి. ప్రభువు పునరుద్ధానం అయిన తర్వాత 40 దినాల వరకు ఆయన సంచారము చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాము. యోహాను సువార్త 20 అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. అమ్మా, యోహాను సువార్త 20 అధ్యాయము దేవునికి స్తోత్రం. యోహాను సువార్త కదా 20 అధ్యాయము 20వ వచనం అండి. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను పక్కన చూపగా శిష్యులు ప్రభుని చూసి సంతోషించలేదు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ప్రార్థన. మమిక్కులుగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఈ కృపా రక్షణ సహవాసం ఆయన ప్రార్థన మందిరానికి నన్ను నడిపించుకొచ్చారు. ఇంతవరకు నీ బిడ్డలు ఎంతోగానో నిన్ను ఆరాధించి కనపరిచారు. నీ మాటల కోసము నాయన నీ బిడ్డలు వేచి ఉన్నారు. నేనైతే అల్పుడును, అభాగ్యుడును. ప్రభా, నువ్వు నా పక్షంగా ఉండి నీ బిడ్డలకు కావలసిన మాటలు చెప్పి బలపరిచి స్థిరపరిచి నీ రాజ్యానికి నాయన సిద్ధపరచండి. కూడిన మేమందరము కూడా నీ పరలోక రాజ్యంలో మీతో యుగాలు ఉండినట్లుగా మీ సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు తన పనులన్నీ కూడా చక్కపరుచుకొని ఆయన వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించారు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా వారు జీవితాంతము కూడా వారు సేవ చేసి వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలినది ఎవరున్నారో మీ భూలోకంలో ఆయన సువార్త చెప్పడానికి, ఆయన పని చేయటానికి ఎవరున్నారు? చెప్పాలి. ఎవరున్నారు? ఇప్పుడు ప్రభువు
ఆయన పని ఆయన చేసుకుని తండ్రి చెప్పిన పని అంతా చేసి ఆయన పని చూసుకుని వెళ్ళిపోయాడు. సమాప్తమాయను అన్నాడు. ఏమైనా సమాప్తము, నా పని పూర్తయిపోయింది తండ్రి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. శిష్యులు కూడా వారు పనులన్నీ చేసి చివరికి పేతురు గారు తలకిందులుగా సిలివేయించుకొని ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. బర్తలోమేయు గారు తన శరీరాన్ని అంతా కూడా ఒలుస్తున్నారంట. తేగ ఒలిచినట్లుగా ఆయన శరీరాన్ని ఒలిసి ఇంకొక ఆమె చెప్తుంది మళ్ళా కుట్టారంట ఆయనకి. దేవుని స్తోత్రం. మళ్ళా కుట్టి మళ్ళీ ఆయన సిలివేసి చంపారంట. అప్పటికి ఆయన సువార్తను ప్రకటించి, ఎందుకంటే సూర్యుడు ఉండగా పని చేస్తాం కదా, అలాగే ప్రాణం ఉన్నంత వరకు దేవుడి మాటలు చెప్పడమే మనం దేవుని స్తోత్రం. అలాగా వారి పని పూర్తి చేసుకుని వారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా ఒక పెద్ద మరి పర్వతం మీద ఆయన మోకరింప చేసి తల నరిగితే 3 చోట్ల అది జంప్ చేసి పడ్డది. అలాగ ఆయన పని ఆయన చేసి ఆయన వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఉన్న వాళ్ళు అందరం మిగిలి ఉన్నాం. దేవుని స్తోత్రం. ఉన్నామా లేదా? ఎందుకున్నాం చెప్పండి? ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన కోసము మన ప్రాణాన్ని పెట్టడానికి. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు ఆయన, తండ్రి నన్ను పంపిన ప్రకారము. దేవుని స్తోత్రం. ఏమా? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పెను. తండ్రి అయితే నన్ను ఎలా పంపించాడు, మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. దేవుని స్తోత్రం. తోమా గారిని ఇండియాకి వెళ్ళి సువార్త ప్రకటించమంటే, ప్రభువా ఏ దేశానికి వెళ్ళమైనా నేను వెళ్తాను కానీ ఆ భారతదేశానికి మాత్రం నేను వెళ్ళనన్నాడంట. దేవుని స్తోత్రం. సరే ఎందుకు వెళ్ళవో చూస్తానని ప్రభువు వెయిటింగ్లో ఉన్నారు. భారతదేశం నుంచి ఒక రాజుగారు మరి ఒక మంచి ఇంజనీర్ని తీసుకురమ్మన్నాడు. ఒక పట్టణాన్ని కట్టడానికి తీసుకురమ్మని తన నౌకని పంపిస్తే అప్పుడు ఈ తోమా గారు బజార్లో ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అప్పుడు యేసుప్రభు కూడా అక్కడే నుంచుని, మీరు దేనికోసం ఎదుగుతున్నారంటే, మాకు ఒక మనిషి కావాలి, మాకు ఒక నగరం కట్టి పెట్టాలంటే నాకు ఒక మనిషి ఉన్నాడు, మీకు కావాలంటే నేను ఇస్తానన్నాడంట. అప్పుడు తోమా గారిని ఇండియాకి పంపించాడంట దేవుడు. దేవుని స్తోత్రం. అక్కడ పంపించాడండి. ఇండియాకు పంపిస్తే ఆ రాజుగారు ఒక ప్రాంతాన్ని చూపించి అక్కడ పెద్ద నగరాన్ని కట్టమన్నారండి. ఏం కట్టమన్నారండి? పెద్ద నగరం కట్టమని. అలాగే కడతాను సార్, మీరు ఎలా కట్టమంటే అలా కడతాను, మరి అమౌంట్ చాలా అవుతుంది అన్నప్పుడు అమౌంట్ చాలా ఇచ్చారండి. దేవుని స్తోత్రం. ఈయన ఏం చేస్తున్నాడు? రాజుగారు పంపిన అమౌంట్ అంతా కూడా పేద ప్రజలందరికీ పంచేస్తున్నాడు అండి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడమ్మా? ఈ ఆల్బమ్ పంచదార ఏంటంటే మాకు డబ్బులు ఉంటుంది ఉన్నాయా? అపోస్తలుల కాలంలో ఇల్లులు అమ్మేసి, భూములు అమ్మేసి, పాస్టర్ గారు మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ సేవ చేయమంటాడు అలాగ మీరు సేవ చేయండి సార్ అని ఆ రోజుల్లో విశ్వాసులు ఏం చేశారంటే, ఇల్లు అమ్మేసి, భూములు అమ్మేసి, జేబులో పెట్టలేదు, డిబ్బులు వేయలేదు, పాదాల దగ్గర గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామమున. ఈనాడు పాస్టర్ గారు ఎక్కడ గొప్ప సేవ చేసేస్తారు అని సేవ చేయకుండా ఆటంకపరిచేది ఎవరు? సాధారణ ఎవరమ్మా? మాట. కొంచెం మనలో మన మాట దేవునిస్తాం. సీరియస్గా తీసుకోకండి. మనలో మన మాట. నిజానికి ఆనాడు విశ్వాసులు దైవజనుడికి పని కల్పించారా? ఈనాడు విశ్వాసులు దైవజనుడికి పని కల్పిస్తున్నారా? పని కల్పించట్లేదా? మాట్లాడ. పాస్టర్ గారికి ఎంత రెస్ట్ ఇస్తున్నారంటే విశ్వాసులు, మాకు కూడా చాలా బాగుంది. మమ్మల్ని ఏమైనా అడుగుతారా? అంత అమౌంట్ అడ్డుకొచ్చి విశ్వాసం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఖాళీగా కూర్చున్నావేంటి? పత్రికలు వేయించవేంటి? టీవీలో సువార్త ప్రకటించవేంటి? సంఘాలు కట్టవేంటి అని దేవుడు ఏం చేస్తాడు? లెక్క.
ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి ప్రభువా ఏం చేస్తారు, అలా కూర్చో అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆనాడు దైవజనులకు అందాక ఎవరో ప్రార్థన చేశారు, దైవజనుల నుండి మాట్లాడినాయన, మాట్లాడే శక్తిని నాయన. కొంతమంది ప్రత్యేకించి సేవకుడు మాట్లాడుతున్న మాటల కోసం కూడా ఉపవాసం ఉండే వాళ్ళు కూడా లేకపోతే ఒక ఆయన చెప్పాడు, కేఫ్ వాలుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం. అనేక సార్లు మీరు విన్నారు కదా, కొన్ని కొత్త విషయాలు కాదు కానీ మీకు వినలేని కూడా అవ్వచ్చు అవి. ఒకసారి కేఫ్ వాలు గారు అమలాపురంలో సువార్త చెప్పారు. ఎంతమంది వచ్చారమ్మా కేఫ్ వాలు గారు సువార్తకు? అక్కడ మీరు ఉన్నారా? దేవుని స్తోత్రం. అప్పుడు నేను అప్పటికి వ్యవసాయం దగ్గరికి వెళ్ళి కొంచెం ఇంత పని లేదప్పుడు నేను వెళ్ళి నీళ్ళు పోతే వేస్తామని మీటింగ్కి వెళ్ళాలి కదని వేస్తున్నప్పుడు పరిశుద్ధాంతుడు అన్నాడు, మీటింగ్ టైం అవుతుంది, నడు అన్నాడు. నాకు చాలా బాధ అనిపించి కోపం ఇచ్చింది. మరి నేను చేస్తున్న సేవకి నడు అని ఎందుకు తీసుకురావట్లేదు? నేను సేవకునైనా నన్ను నడు అన్నావేంటి అని నేను పరిశుద్ధాంతో మాట్లాడాను. నేను మాట్లాడాలంటే ఇంత వయసు నుంచి దేవుడితో మాట్లాడుతూ జీవిస్తూ ఉన్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దానికి సమాధానం ఏమీ ఇవ్వలేదు. ఇంటికి వచ్చాం, తాను చేస్తాం, పట్టలు ఎక్కాం, ఎలా వచ్చింది గమ్యానికి వెళ్ళాం, లక్షలాది మంది మీట్ అయ్యారు. అప్పుడు కేపాల్ గారు ఈ పక్కని ఆ పక్కని వందలాది మంది పరులు ఎడతా ఉన్నారు. చెక్యూట్. దేవుడి స్తోత్రం. ఆ టేజీ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఎంతమంది రావడానికి కారణము నా వెనకాల 1,00,000 మంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని ఎంతమంది అంటే 1,00,000 మంది ప్రార్థిస్తే కొన్ని లక్షల మంది వచ్చారు. అంటే ప్రార్థన చేసే వాళ్ళు వస్తారా కదండి? ఉపవాసం ఉండి ప్రార్థించే వాళ్ళు వస్తారా? శుభ్రంగా భోజనం చేసి ప్రార్థించే వాళ్ళు వస్తారా? ఒక ఆయన పాపం కొంచెం బాగా తీసుకుని పాడుకోడు పాట, సిల్కమ్మ సిల్కవే బంగారు సిల్కవే పంచవన్నెల మాయు సిలుకా. ఆ పాట పాడతా ఆయన తృప్తి కొద్ది ప్రార్థన చేసేవారు. ఈ రోజుల్లో కూడా మన ప్రార్థన మన తృప్తి, మన పాట మన తృప్తి కోసం పాడుతున్నాం. పౌలు శీలు పాటలు పాడుతూ ఉన్నప్పుడు సరసాల పునాదులు కదిలిపోయాయి, సంఖ్యలు విడిపోయాయి. సరసాల నాయకుడు రక్షణ పొందాడు. కృపా రక్షణ మినిస్ట్రీ. గట్టిగా చెప్పలేవాడు. కృపా మినిస్ట్రీ వారి యొక్క పాటలు పాడితే ఏమైపోవాలి? సంఖ్యలు విడిపోవాలి, సంఖ్యలు విడిపోవాలి. దేవుడికి స్తోత్రం. అమ్మా ఏం చేయాలి? మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? తిని ప్రార్థన చేయాలా? మందు తాగుతూ ప్రార్థన చేయాలా? తాగడం మానేసి ప్రార్థన చేయాలా? పాపం చేయించు ప్రార్థన చేయాలా? పాపం మాని ప్రార్థన చేయాలా? ఎలా ప్రార్థన చేస్తే మనం బాగుపడతాం? ఆయన ఎవరికి దేవుడు? పరిశుద్ధులకు దేవుడా, పాపులకు దేవుడా? పాపులను ఏం చేయడంటే పరిశుద్ధులుగా మార్చుకుని వారికి దేవుడు అయ్యాడు. అంటే ఒక పాపాత్మరాలని పరిశుద్ధులుగా రాలుగా చేసి తన పాలిగా చేసుకుంటున్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునామం. హల్లెలూయా. కలంకం, ముడతైనను, మచ్చైనను, కలంకమైనను మరి ఏదైనా సరే ఉండకూడదని ఏం చేశాడమ్మా? తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. దేవుని స్తుతి. ఊరికి అప్పగించుకున్నాడా? ఆయన చేసుకున్న భార్య పరిశుద్ధురాలు, పాపము లేనిది, ముడత లేనిది, మచ్చ లేనిది, సౌందర్యవంతురాలు. ఆయన అందరూ పొగటం కోసం ఆయన తన రక్తమంతా తన కాబోయే భార్య కోసం ఏం చేయడు? ధారాళముగా కార్చాడు. భార్య అంటే స్త్రీనా? పురుషులు స్త్రీలను కలిసి భార్యను పోల్చాడు. దేవుని స్తోత్రం. స్త్రీలే అనుకుంటా, పురుషులు కూడా స్త్రీలతో సమానము. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యంలో స్త్రీ పురుషుని తేడా లేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ, మనము పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. కనుక మనం పరిశుద్ధులుగా ఉంటే మనం వెంబడించడానికి
చాలా మంది క్యూ కట్టడానికి రెడీగా ఉన్నారు. మీరు చేస్తున్న ఆరాధన నిజంగా ఒక పరలోక రాజ్యంలో ఉన్నట్లుగా ఉంది. ఆ ఆర్కెస్ట్రాతో, ఆ సౌండ్ సిస్టమ్తో అందరూ ఆరాధిస్తూ ఉంటే ఎలా ఉందమ్మా? ఇక్కడెంత ఆనందంగా ఉంది, మరి మన పరలోక రాజ్యం ఎంత ఆనందం చెప్పండి. పరలోకము ఎంత ఆనందమైనది. దేవుని స్తుతి. మనము ఈ భూలోకంలో ఉండటానికి ఆయన ఇష్టము లేదు. దేవుని స్తుతి. హల్లెలూయా. మనం ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడండి? పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నారు. అయితే పరలోక రాజ్యం వెళ్ళేవారు ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. ఏం చేయాలమ్మా? దేవుని పని అంటే మనం వచ్చిన కాడికే వచ్చి ప్రార్థన చేయాలా? మనం వచ్చి అసలు మనం ఎవరము కూడా ఏం చెప్పలేదంటే సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి 30 సంవత్సరాల వరకు తల్లికి సహాయం చేసి 30వ సంవత్సరాన్ని ఆయన సేవకి ప్రారంభించారు. తల్లి ఒక వస్త్రాన్ని వేసి కుట్టి యేసుకి ఇచ్చిందంట, అంగి. దేవుని స్తోత్రం. ఆ అంగితో సిలువేయబడ్డ వరకు ఆ అంగితోనే ఆయన సేవ చేశారు. దేవుని స్తోత్రం. ఆ అంగి ఆ సిలువేసినప్పుడు ఓడ పెరిగినప్పుడు శరమంతా ఊడొచ్చేసింది. నీ కోసము నా కోసము ఆయన ఎంత త్యాగం చేశాడో చేశాడు. తెలుస్తుంది. హల్లెలూయా. సిలువను కూర్చిన వార్త నశించున్న వారికి వెరుతనమ గాని రక్షించున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. యేసు ప్రభువు నమ్ముకున్న మనము పరలోక రాజ్యంలో వెళ్ళే వరకు ఎంతో ఈ లోకానికి మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తుతి. ఎలా ఉండాలమ్మా? మారాలి. నీ మనసే మారాలి. మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితం. మరి మారకుండా ఉంటే ఇంకొక రకమైన ఫలితం. మారితే పరలోక రాజ్యం వెళ్ళే ఫలితము, మారకపోతే చెప్పాలండి నిత్య నరకానికి వెళ్ళే ఫలితం. ఈ 2 విషయాలు మనం నేర్చుకోవాలి. రెండే దారిలో దారి కావాలో మానవా, రెండే దారిలో ఏలో వాడు మానవా. ఒకటి పరలోకం, 2 పాతాళం. ఒకటి పరలోకం, 1 పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా. దేవుని స్తోత్రం. ఎన్ని మార్గాలున్నాయమ్మా? 2 మార్గాలు. ఒకటి పరలోకము, 2 పాతాళం. ఈ 2 విషయాలు మనము సువార్తను ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలి? పాస్టర్ గారు ప్రకటించాలి. మనం ఏం చేయాలి? మనం నెమ్మదిగా మనకేం పని ఉంది? మన ఆనిస్తే కాన్గేట్ ఉంది తప్ప మనకి ఏమైనా పని ఉందా? చెప్పండి. ఎవరు చెప్పాలి సువార్త? పాస్టర్ గారు చెప్పాలి. ఎందుకంటే ప్రధాన కానుకలు ఇచ్చుకుంటున్నాం, దర్శన భాగాలు ఇచ్చుకుంటున్నాం. ఆ మాత్రం సువార్త ప్రకటించలేదా? ఇచ్చుకున్నారా లేదా? రథపాలు ఇచ్చుకున్నారా లేదా? దశపాలు ఇచ్చుకున్నారా లేదా? మాట్లాడు. ఈ విషయాలకు వచ్చినప్పుడు మీరు పనిచేస్తున్నారు కదా, మీరు జీతం అవ్వకపోతే మీ కేసులు ఎలా ఉంటారు? అప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇలాగా ఉండొచ్చు కదా. దేవుడికి స్తోత్రం. ఇలాతే మానే నీకు పని చేస్తాను అనొచ్చు కదా. ఆ మాట దైవజనుడు అంటాడు, గట్టిగా చెప్పలేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, విన్నా వినకపోయినా దేవుడి పని చేసుకుంటాను. అసలు దైవజనుడు ఒక్కడైనా? మత్తయి వార్త 28 మనం చూస్తే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు 8:16 కొంతమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళి వారు ఆయన చూసిరి, ఆయన ముక్కిరి, కొందరు సందేశించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు
నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతును వాటిని కైకొనవలని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ దైవజనుల యొక్క పొరపాటు కూడా ఒకటి ఉందండి. దేవుని స్తోత్రం. దేవుడు ఎలా బాప్తిసం అన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున. ఒక నీటి బాప్తిసం ఇచ్చి ఊరుకుంటే ఐటికి ఏమైపోద్ది? ఎండాకాలం ఎప్పుడు ఉంటుందా? వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఐటికి మళ్ళా తడిసిపోయి మళ్ళా భూమిలో కలిసిపోవాలి. మాట్లాడు, దాని రూపమే ఉంటుంది. ఒకప్పుడు ఒక విశ్వాసి బాప్తిసం పొందినటువంటి విశ్వాసి బాప్తిసం పొందినటువంటి బిడ్డలో ఉన్న ప్రేమ అనురాగాలు ఉండగా 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 కోల్పోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందకపోవటము. గట్టిగా చెప్పకూడదు. దేవుని నామాన్ని హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కాలంలో మనం చూస్తే బాప్తిసం పొందారంట. సమరీ బాప్తిసం పొందారన్న సంగతి అపోస్తలులకు తెలిసింది, పెద్ద పాస్టర్లకు తెలిసింది. ఇదిగో వారు బాప్తిసం పొందారంట, కానీ మరేం పొందలేదమ్మా? చెప్పాలి గట్టిగా. ఇదే మన స్వచ్ఛత పొందారు. పరిశుద్ధాత్మ పొందలేదంట. వారు ఏం చేయలేదంట? బాప్తిసం పొందారు గాని, అయ్యారు బాప్తిసం పొందారు గాని ఏం పొందలేదు? పరిశుద్ధాత్మ పొందలేదంట. అందుచేత మీరు వెళ్ళి వారి కోసం ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చెట్లుగా ప్రార్థించేయండి. గట్టిగా చెప్పను కూడా. ఈ వర్తమానం చాలా జాగ్రత్త వినకపోతే మీరే మోసపోతారు, తర్వాత మీరే శిక్షించబడతారు. దేవుడికి స్తోత్రం. పురుషులైనా స్త్రీలైనా హెచ్చరిస్తున్నాను దయించి ప్రేమతో. మీరు పరిశుద్ధాత్మ పొందకపోతే మీరు పరలోక రాజ్యములో చేరలేరు. ఆ రోజుల్లో దైవజనులు ఎంత కేర్ తీసుకున్నారో ఒక్కసారి మీరు బైబిల్ చదివితే అపొస్తలుల కార్యాలు మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? వారు అప్పుడు పేతురు గారిని యోహాను గారు వెళ్ళి వారు ప్రార్థన చేసి వారు నెత్తి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి బాబు అన్య భాషలతో వారు మాట్లాడా సాగిరి. నీకే కాదు, రాబోయే దినాలు ప్రతి దైవజనుని చింతపోతున్నాను. ఒక మనిషి నరకానికి వెళ్ళిపడుతున్న బాధ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక మనిషి నరకంలో పడ్డదంటే మళ్ళా తిరిగి అన్నందుకు మీకు అక్కమ్మ వేయలేదనుకుందాం, పాస్పోర్ట్ అయిపోయింది అనుకుంటున్నాం. మీరు ఇంటికి వెళ్ళకపోతే మీరు ఎంత బాధపడతారు చెప్పండి అమ్మా. పురుషులు ఎంత బాధపడతారు? బాధపడరా? అక్కమ్మ పోదని పోయిందిలే, పాస్పోర్ట్ అయిపోయిందిలే అనుకుంటారా? దాన్ని ఏం చేస్తారు? డబ్బులు ఖర్చు పెట్టి బ్రతికించుకుంటేనే కానీ మనం ఇంటికి వెళ్ళము. దేవుడి స్తోత్రం. పరలోక రాజ్యము కోటి కంటే హీనమైనది కాదు. పరలోక రాజ్యంలో ఉన్న రాజు హీనమైన వాడు కాదు. పరలోక రాజ్యపు రాజు ప్రతి ఆజ్ఞ నెరవేర్చవలసిందే. మనం ఒక ఆయన అంటాడు, నిత్యజయం పొందాలని నేనేం చేయాలి? నువ్వు నిత్యజయం పొందాలంటే ఆజ్ఞలుగా అయిపో. నేను దొంగదానం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, విగ్రహారం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, పదార్థాన్ని పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీకు కొత్తగా ఉంది, నీ భూమిని అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను. అది ఆజ్ఞ. దేవుడి స్తోత్రం. అది ఆజ్ఞ. అది అయితే ఆజ్ఞ కైకున్నాడా? వ్యసనపడ్డాడు, తిట్టుకుంటా వెళ్ళిపోయాడు. అది ఏమన్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని ఒంటే సూది బెజ్జములో. సూది బెజ్జం అంటే ఏంటమ్మా? మనం పెట్టుకున్న సూదా? యెరూషలేము వెళ్ళడానికి పెద్ద గేట్ ఉంటుందండి. ఆ గేటుకి ఎవరైనా ఆ సమయానికి వెళ్ళలేనప్పుడు వారు వెళ్ళడానికి ఒక చిన్న గేట్ ఉంటుంది. అంటే ఆ పెద్ద గేటుకి ఈ చిన్న గేట్ ఎలా ఉంటుందంటే రంధ్రంలా ఉంటుందంట. ఒకవేళ ఒంటిని కూడా లోపలికైనా దాన్ని లాగొచ్చేమో కానీ ధనవంతుడు మాత్రము పరలోక రాజ్యములో ప్రవేశించనే ప్రవేశించుడు. విన్నారు సార్? ధనాపేక్ష సమస్త కీడులకు. ఎంత ధనం వచ్చినా దాన్ని మనం ఏం చేయలేమా? పెంటగా ఎంచుతున్నామా? ఎంతో భద్రంగా
దేవుడి విషయంలో చాలా భద్రంగా ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మనం ఏం చేయలేము? ఆజ్ఞలను నికోదెంతో కూడా 2 ఆజ్ఞలు చెప్పాం. కొత్తగా జన్మిస్తేనే గాని నువ్వు పరలోక రాజ్యములో, యోహాను సువార్త 3:1 మనం చదువుకుంటే అక్కడ నికోదేము అర్ధరాత్రి వేళ వచ్చాడు. దేవుని స్తోత్రం. అమ్మా నికోదేము చదివితే సమయం అవుతుంది కాబట్టి మనం తెలిసిన మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. నువ్వు కొత్తగా జన్మిస్తేనే గాని నువ్వు దేవుని రాజ్యములో ప్రవేశించరు. దేవుని స్తోత్రం. కొత్తగా జన్మించాలంటే మళ్ళా నా తల్లి గర్భంలోకి నేను వెళ్ళి మళ్ళా రావాలా అంటున్నాడు. అది కాదు కానీ ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఇక్కడ మనందరం ఎందుకు వచ్చామమ్మా? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం 6 దినాలు కష్టపడాలి, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేయాలి? మనము స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నంతరమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలు ఏమిటి? ఏం చేశాడు ఉపకారం? ఏం చేశాడు ఉపకారం అంటే చాలా ఉపకారము చేశాడు. దేవుని స్తోత్రం. చూద్దాం. ఆ కింద వస్తువులను చూస్తే 20:23 చదువుతారండి. యోహాను సువార్త 20:23. 22 కూడా చదువు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపము క్షమించుదురో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. అపోస్తలులకి ఏం చెప్తాడంటే మీరు పరిశుద్ధాత్మను పొందండి. యోవేలు కూడా 2:20 అనుకుంటున్నాను. ఇద్దరని యోవేలు గ్రంథం. దేవుని స్తోత్రం. యోవేలు ప్రవక్త ఈ పరిశుద్ధాత్మ కోసం ముందుగానే ప్రవశించాడు. యోవేలు పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. చెప్తే 753 2వ అధ్యాయం 26 వస్తుందమ్మా. 28 వస్తుంది. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిందును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు, మీ ముసలివారు కలలు కొందరు, మీ యవనస్తులు దర్శనం చూదురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు పుట్టుక ముందర కొన్ని వందల సంవత్సరాల క్రితం యోవేలనే దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ప్రవశించాడు. ఆ ప్రవశించిన మాటలు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. రాయించిన మాటలు ఈ రోజు వరకు మనం చదువుకుంటున్నాం. చేతులు పెట్టి చూడటానిక అమ్మా ఉందా లేదా? అందుచేత మీరు మరి పరిశుద్ధాత్మ పొందుడి అన్నారు. యేసు ప్రభు ఇక్కడ 40 దినాలు ఉన్న తర్వాత ఆయన పరలోక రాజుని వరుణమైన తర్వాత 10వ రోజుని ఆయన పరిశుద్ధాత్మ రూపంలో పరిశుద్ధాత్ముడు ఎలాగొచ్చాడంటే అపోస్తలుల కార్యం 2:1 చదువుతారు. పెంతెకోస్తు పండుగ దినమన వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతను నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి కనబడి వాళ్ళు ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం. యోవేలు ప్రవచించిన ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? ఎవరి ద్వారా నెరవేరిందంటే అపోస్తలుల కాలంలో నెరవేర్చబడ్డారు. అమ్మా దేవుని స్తోత్రం. మరి మీకు ఇంకా నెరవేర్చబడ్డారు ఇంకా లేదా? దేవుని స్తోత్రం. కొంతమంది అన్నట్టుగా బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందేసుకున్నామన్నటువంటి అమాయకత్వంలో ఉన్నారా? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందని గురించి ఒక మాట చెప్తున్నాను. ఇంటికి తీసేవాళ్ళం కదా ఇది వరకు, ఇంటికి ఇప్పుడు ఇంటికి తీస్తున్నారు కదా. పచ్చిటికి ఎక్కడ ఉంటుంది? కలంలోనే ఉంటుంది. కాలు చిటికి ఎక్కడ ఉంటుంది? ఎక్స్పోర్ట్ అవుతుంది, తెలుస్తుంది. అది ఇల్లు కడతా ఉంటారు, అవునా కాదు? దాన్ని ఉపయోగించుకుంటారు, దాన్ని కొంటారు. మరి పచ్చిటికి ఎవరైనా కొంటారా? పరిశుద్ధాత్మ పొందలేని వారు దేనికి ఉపయోగపడరు. పరిశుద్ధాత్మ పొందిన వారు ప్రతి దానికి ఉపయోగపడతారు. దేవుడి స్తోత్రం. ఇంకో మాట చెప్పండి. పరిశుద్ధాత్మ పొందిన వారు పిల్లును పోలున్నారు, పరిశుద్ధాత్మ పొందిన వారు సింహాలను పోలున్నారు. చెప్పండి, ఎంత తేడా దీనికి దానికి? రూపం మాత్రం పులిలాగే ఉంటుంది ఇది, కానీ దీంట్లో ఏముండదు, పారిపోతుంది. శిశువులు కూడా పరిశుద్ధాత్మ పొందినప్పుడు వారు పిరికివారై ఉన్నారు. యేసు పునరుద్ధానమైనప్పుడు కూడా యూదులకు భయపడ్డారు, రూములోకి వెళ్ళారు, తలుపు వేసుకుని భయపడుతూ ఉన్నారు. ఎవడి స్తోత్రం. వాళ్ళతో చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మ పొందండి అని చెప్పాడు. అందుచేత 120 మంది యేసుతో సహా మేడగదిలోకి వెళ్ళి 10 రోజులు ఉపవాసము ఉన్నారు. వారి మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగి వచ్చాడంటే ఆమె చూస్తారా, అగ్గి అవుతుందమ్మా, ఓకే కాళ్ళతో ఆమె తోతాములు అంటారు, మీకు తెలియదు కదా. దేవుడి స్తోత్రం. ఈ భుజాలతో కూడా అడ్డీలు మోసాను, మీకు తెలుస్తుంది. అడ్డీలు మోసం, ఎలు కూడా మోసం ఉండొచ్చు. అడ్డీలు ఎండలు ఆ అడ్డీలు మోసి ఇటుకు కూడా తీస్తాం, ఇటుకు ఆమలి వేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ దూతగాడు ఉన్నాడంటే చాలా అగ్గితోటి వాటిని కాల్చేవాళ్ళు. వింటున్నారండి? అలాగే ఎప్పుడైతే ఈ శిశువులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు ఏమైపోయారో పిల్లులాగా ఉన్న పెరుగుతనం పోయి ధైర్యం గల సింహం వల్లే వారు నలు మూలల, మన భారతదేశం సింబలి ఇటు మూడు ఇటు మూడు ఇటు మూడు లేదా ఒకటి ఉంటుంది మాట, ఇటు ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి ఏముంటాయమ్మా? పిల్లలు ఉంటాయా, సింహాలు ఉంటాయా? దేవుడి స్తోత్రం. యేసు ప్రభు శిష్యులు 12 మంది 12 భాగాలుగా చేసుకుని వారు సింహం వల్లే సువార్తను ప్రకటించారు. గట్టిగా చెప్పలు కొడతాం. పిల్లలుగా ఎప్పుడున్నారు? సింహాలుగా ఎప్పుడున్నారు? మీరు సింహాలలో అవ్వాలంటే ఎలా, ఏమో ఎప్పుడవుతుంది? పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు. అసలు మీకు ఎదురు లేదు. పాట పాడుతున్నాం, ఎదురు లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, ఎదురు లేదు లేదు దిగులు. యేసు ప్రభు మనతో దేవుడి స్తోత్రం. యేసు ప్రభు ఉన్నప్పుడే భయంగా ఉన్నారు. నమ్ముతున్నారా? అందుకని అన్నారు, నేను ఇక్కడ ఉంట ప్రయోజనము లేదు. దేవుడి స్తోత్రం. అనటం వల్ల అయ్యారు ఏం లేదు, ప్రయోజనము లేదు. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, ఆయన వల్ల మీకు ప్రయోజనము ఉంది. ఎంత ప్రయోజనం అంటే పిల్లి సింహముగా మారిపోయింది. ఏమైపోయిందండి? ఏ యూదులకు భయపడ్డారు, ఏ ఇస్రాయేలు ప్రజలకు భయపడ్డారు, వారికే తిరిగి సువార్తను ప్రకటించారు. గట్టిగా చెప్పలు కొడుతుంది. వారి స్థలాలను సంఘాలను స్థాపించారు, వారి బిడ్డలందరినీ రక్షించారు. భారతదేశాన్ని కూడా వచ్చి అనేక మందిని మార్చివేశారు. దేవునికి స్తోత్రం. మీ ద్వారా ఎంతమంది మారారు. దేవునికి స్తోత్రం. సింహం పక్కన ఎవరైనా నిలబడతారా? పిల్లి పక్కన ఎవరైనా నిలబడతారా? చెప్పండి. ఎలక్షన్లో ఎవరైనా నిలబడినప్పుడు ఎవడు మోటుగా పండగా ఉంటాడో, డబ్బులు ఎవడైతే భాగిస్తాడో పక్షాన్ని ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ వెనకాల ఎవరైనా రావాలంటే నువ్వు సింహంలాగా ఉంటే నీ పక్కన వెనకాల వస్తారా, లేదా పిల్లలాగా ఉంటే వస్తారా? పిల్లలాగా ఉంటే నీ బిడ్డలేరా? మీ ఆయన రక్షణ పొందాడా? లేదు. మీ అమ్మాయి రక్షణ పొందారా? లేదు. కారణము నువ్వు పిల్లగా ఉన్నావు కానీ సింహంగా లేవు. నువ్వు పరిశుద్ధాత్మ పొందలేదు, నువ్వు ఒట్టుగా ఉన్నావు, నువ్వు వాక్యాన్ని ప్రకారంగా లేవు. శిశువులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో ఆ ఊరు వారందరూ వచ్చేసారు. ఏంటి అల్లరి, ఏంటి గొడవ, ఏంటి గోల? మందు తాగేశారా? ఇంకా తెల్లవారు లేదు అప్పుడే మందు వేసారా?
దేవునికి స్తోత్రం. పేతురుగా నిలబడ్డాడు సింహవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా నిలబడ్డాడమ్మా? సింహవాలి. మేము మందు తాగి మాట్లాడలేదు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. ఏ వేళ గ్రంథంలో ఏమైతే రాసిందో ఆ విధముగా మీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడతాయి కదా. ఓకే, దేవునికి స్తోత్రం. అమ్మా ఏంతో నింపబడ్డారు? పరిశుద్ధాత్మ చేత నింపబడతాయి. ఉపకారం తెలుస్తేవరగా మీరు ఎవరు పాపాలు క్షమిస్తారు వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరి పాపాలు నిలిచిస్తారు వారి పాపాలు నిలిచిపోతాయి. అంత పవరు మనకి ఇవ్వటం కోసం యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొంది పునరుద్ధాన్ని తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి తండ్రి కుడి కోసం కూర్చుని ఇప్పటికి కూడా మనం సింహాలాగా ఉండాలని దేవుడి రాజ్యం మనం చాలా విజ్ఞాపన చేయించింది. దేవుడి మాటలను దీవించిన కానీ చిన్న దైవజనులకు ఎంతవరకు వాక్యాన్ని పరలోక రాజ్యం అందరూ గాక. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. విన్నారు కదండి, ఎన్నో విలువైన మాటలను మనం మరి దేవుడు దైవ సేవకులను దైవ దాసులను నిలబెట్టి మనతో మాట్లాడారు. మరి వారిని బట్టి నేను దేవుని అంతగానో స్తుతిస్తున్నాను. మరి వారు మరింత మరి ఆయన దేశ విదేశాల్లో వాడబడాలని అనేక మందిని దేవుని వైపు త్రెప్పాలని కోరుకుంటూ మరి ప్రార్థిస్తూ వారికి వర్షభావాలను తెలియజేస్తున్నాను. మరి వారి కొరకు వారి పరిచయం కొరకు మీరు అందరూ కూడా మనందరూ కూడా ప్రార్థన చేయాలి. మంచిది ప్రియమైన వాళ్ళారా. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మన ఈ లోకంలోకి వచ్చిన మనము ఏమైపోయామంట, మనం పాపంలో ఉండిపోయాం. కాబట్టి పాప క్షమాపణ కలగాలంటే ఏం కలగాలి, ఏం చేయాలి? ఒక్క విషయం చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయంలోకి వద్దాం. మనం 9వ అధ్యాయం 22 వచ్చినాం త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22 వచ్చినాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే రక్తము చిందింపకుండా ఏం కలగదంట? పాప క్షమాపణ. పాప క్షమాపణ కలగాలంటే ఎవరి వల్ల అవుతుంది? పాపము లేనివాడు రావాలి. ప్రియమన్నారు. అందుకే యేసుక్రీస్తు ఛాలెంజ్ చేశాడండి ప్రపంచానికి. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించు? ప్రియమన్నారు. పాపం లేనివాడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం ఎలాంటిదండి? అమూల్యమైన రక్తము. ప్రియమల వాళ్ళ అటువంటి రక్తంని ఆయన మన కొన్నాడు. ప్రియమల వాళ్ళ మనల్ని కొన్నాడండి. అందుకే ఏమంటే ఎన్ని బలులు ఇచ్చినా ఏం ఇచ్చినప్పుడు కూడా అది దేవునికి ఇష్టం కాదండి. కింద కనుక మనం చూస్తే 10వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. 1-2 వచనంలో 3వ వచనం చూద్దాం. అయితే ఆ బలులు అర్పించడం చేత ఏంటంటే పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. అనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏం చేశాడు? ఆయన బలి అయిపోయాడు. ఆయన రక్తాన్ని కొన్నాడు. చాలా విలువైన విషయం మనం నేర్చుకున్నామండి ఈరోజు. మరి దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనందరం కూడా లేచి నిలబడతాం. మరి కానుకలు విత్తుతుండగా మంచిది సహోదరి వచ్చి పాట పాడవలసిన ప్రోగ్రాం మనం చేస్తున్నాం. త్వరగా ఒక జ్యోతం కనపడతారు. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుదాము. సమాధి వైపు చూడవద్దు సోదరా, సజీవుడైన క్రీస్తు మహిమ చూడరా. సమాధి వైపు చూడవద్దు సోదరా, సజీవుడైన క్రీస్తు మహిమ చూడరా. మృతులలో బ్రతుకులాట లేదరా, మృతులలో బ్రతుకులాట లేదరా. యేసు తిరిగి లేచినాడురా, సమాధి వైపు చూడవద్దు సోదరా, సజీవుడైన క్రీస్తు మహిమ చూడరా. సమాధి వైపు చూడవద్దు సోదరా,
ప్రేస్తున్నా పాట పాడి దేవుని మహిమపరచిన సహోదరి జ్యోతి గారికి సాయంత్రం తెలియజేస్తున్నాను. మరి సమయంలో విత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేస్తుందిగా సహోదరి ఫేబా గారిని కొంచెం ఫేబా గారు వచ్చి హల్లెలూయా. స్తోత్రమైన 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 పరిశుద్ధుడ 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 పరుపుతండి మామూలుగా ప్రేమించే పరుపుతండి నేను ఇంట్లోకి నేను స్థుతులు స్తోత్రాలు నేను పరిశుద్ధ రైతునైనా ఈ నా తండ్రి నేను మా కొడుకు చిన్న కొడుకు నా తల్లి పరిశుద్ధంగా చూపించండి స్థుతులు స్తోత్రాలు తండ్రి నేను మా మధ్యలో స్థుతులు స్తోత్రాలు తండ్రి పరుపుతండి నేను నా తండ్రి ఎంతవరకు కూడా తండ్రి మా మధ్య నుండి నా తండ్రి నేను పాటలోనే ఉన్నావు తండ్రి పరుపుతండి నేను పరిశుద్ధ ప్రత్యేకమైన పాటలు ఉన్న సాక్ష్యాలు ఉన్న తండ్రి నేను వాక్కులు ఉన్న తండ్రి నేను ఏ రీతిలో ఉండాలి తండ్రి నేను వాక్షులు ద్వారా తండ్రి నేను మాట్లాడి మా హృదయాలు భద్రపరచుకునేలా చేస్తాను మీకు మాత్రమే స్తోత్రాలు చెల్లించుకోవటం తండ్రి నేను మీకు చిందులను తెచ్చుకోవడం తండ్రి నేను మా కష్టాల్లోని మా బాధల్లో మా ఇబ్బందుల్లో నువ్వు తోడుగా ఉన్నావు తండ్రి నేను పరిశుద్ధ పరమ తండ్రి ఈ స్తోత్రాలు తండ్రి పరిశుద్ధ నేను ఎప్పటి వారి గురించి ప్రార్థన చేయగల తండ్రి నేను ప్రతి బిడ్డ నా తండ్రి నేను పరిశుద్ధ పరమ తండ్రి నేను పరికిలిషన్లో ప్రార్థన చేస్తున్న అతను ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించండి నేను పరమ తండ్రి ఈ స్తోత్రాలైనా ఏ లేని బిడ్డలు వేసి బిడ్డలందరినీ కూడా పరమ తండ్రి నీ చేతికి చెప్పుకుంటున్నా తండ్రి నైనా పరిశుద్ధ నా చిన్న ప్రార్థన వద్ద చేరినము అది శ్రేష్టమైన విషయాన్ని అమ్మన్నాడు తండ్రి మంచిది. ప్రార్థించిన తండ్రి గారికి సంఘం తరఫున వందనం తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ మన సమయంలో మనం చివరిగా ప్రకటనలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక నిమిషం కూర్చుందాం. ఇంతవరకు జరిగిన ఆరాధనతో కూడా దేవునికి మహిమార్గం కాను మనకి దేవునికరంగా జరిగిన విధానికి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. మరి మన మధ్య ఉన్న మరి పాస్టర్ అయ్య గారు మరి మంచి వర్తమానం అనుగ్రహం చేశారని నేను ఆయనకి కృపా రక్షణ సమావేశం తరఫున ప్రత్యేకమైన వందనాలు అయ్య గారు. అలాగే మరి ఈరోజు ప్రేమైంది ఏర్పాటు చేసిన మరి పద్మక్క గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ట్రాన్స్పోర్ట్ అని చేసిన మరి కుమార్ గారికి, అలాగే సురేష్ గారికి, అలాగే బీరా బంగారి గారికి, రాజ్బాబు గారికి, అలాగే మరి సురేష్ గారికి, రావుకి, చిట్టి గారికి మరి ప్రత్యేకమైన వందనాలు చేసుకుంటున్నాం. మరి వీళ్ళందరూ కూడా మరి ఎంతో ప్రయాసపడి మరి దేనికి ఆశించకుండా మరి దేవుని సేవ చేయాలని ప్రేమతో మిమ్మల్ని అందరిని కూడా మరి ఇక్కడ దేవుని సన్నిధిలో చేస్తున్నారు. తప్పకుండా మీరు అందరూ కూడా వాళ్ళందరి వరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మరి మన దినాన్న మరి బంగారీ గారికి యాక్సిడెంట్ అయింది. మరి బండి అయితే చాలా డ్యామేజ్ అయింది. మరి వచ్చి సాక్ష్యం చెప్తారేమనుకున్నాను, మరి చెప్పలేదు. మరి ఆయన గురించి ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి మన మధ్యన ఉన్న ప్రార్థన రిక్వెస్ట్లను బట్టి మరి మీరందరూ కూడా మరి అన్ని దిన ప్రార్థనలను జ్ఞాపం చేసుకోండి. మరి చాలామంది ప్రార్థన చేశారు. ఒక మన సహోదరి మరి లక్ష్మి గారు మరి బంధువులు ఆమె గురించి మరి మీరందరూ కూడా ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తున్నారు కూడాను. ఆమె అయితే ఇంకా మరి ఇంట్లోనే ట్రీట్మెంట్ పొందుతుంది. మరి 2-3 సహోదరులు మరి ఫోన్పే చేస్తానని నాకు ఫోన్ చేశారు. మరి వాళ్ళ ఫోన్ నెంబర్ నేను వాళ్ళ దగ్గర తీసుకుని నేను తప్పకుండా వాళ్ళకి సహాయం, ఆర్థిక సహాయం నేను మరి వాళ్ళ తరపున నేను అందజేయడానికి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఆ ప్రార్థన చేయని వాడి వరకు. అలాగే 10th క్లాస్ గురించి మీరు అందరు కూడా ప్రార్థన చేశారు. చాలామంది మరి పాస్ అయ్యారు, వాళ్ళందరూ కూడా పరిచారు, సంతోషపరిచారు. మీరు అందరూ కూడా ప్రార్థన చేసినందుకు మీకు అందరికి వందనాలు తెలిపారు. అలాగే ఈరోజు మరి నూతనంగా వచ్చిన సహోదరి కొరకు మరి సహోదరి పేరేంటమ్మా? సీత గారు ప్రత్యేకమైన వందనాలు. మరి తప్పకుండా మీరు మీ సెలవులు ఉన్నప్పుడు తప్పకుండా మరి సంఘానికి రావాలని నేను మనం చేస్తున్నాను ప్రేమతో. అలాగే నూతనంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి శుక్రవారము మరి 2:30 నుండి 5 గంటల వరకు మరి ఆరాధన జరుగుతుంది. అలాగే పునరుద్ధ ఆరాధన మరి ఆదివారం రోజున 9:30 నుండి 11 గంటల వరకు మరి గంటన్నర మరి పునరుద్ధ ఆరాధన జరుగుతుంది. తప్పకుండా మీరు అందరూ కూడా ఆన్లైన్లో
మరి వాట్సాప్ గ్రూప్లో మీరు అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా నేను లైన్ కలుపుతాను. అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మరి వచ్చే వారము మీరందరూ కూడా మరి 2 గంటలకి ఇక్కడ బేస్మెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే మన తర్వాత వాళ్ళు మరి ఒక అరగంట అడిగారు కాబట్టి మనకంటే ముందుగా మరి జరుపుకున్న వాళ్ళు మనకి ఒక అరగంట ముందు ఇస్తానని మరి పిల్పై గారు తెలియపరిచారు. తప్పకుండా మీరు అందరూ సహకరించండి. ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది కలగొద్దండి. ఎందుకంటే మనం 4:30కి ముగించుకొని మనం వెళ్ళిపోతాం. తప్పకుండా మీరు అందరూ కూడా వచ్చే వారము 2 గంటలకే మరి బేస్మెంట్ కూడా ఉండాలని నేను మనం చేస్తున్నాను. అలాగే ప్రార్థన చేయండి సంఘం కొరకు, అలాగే సంఘంలో విశ్వాసుల కొరకు. మరి ప్రతి ఒక్క ప్రార్థన రిక్వెస్ట్ను బట్టి మీరు ఆ విధంగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని మనం చేస్తూ మరి మీకు అందరికీ వందనాలు. అలాగే ఈరోజు ప్రతి ఒక్క పరిచయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి అక్క ప్రేమ ఏర్పాటు చేసిన మనందరి కొరకు మరి మీరందరూ కూడా ప్రేమతో అది సేకరించుకుని వెళ్ళాలి. ఇప్పుడు అందరు లేచి నిలబడలేకపోతే చేసుకుని మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. అర్జున్ గారు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని మనం ఆశీర్వదించుకుంటూ వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనకి భవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీ అపార కృపా చరణములకు తండ్రి మా ప్రణామములు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మా బ్రతుకుదనంలో ఈరోజు మాకు చూపించి నాయన తండ్రి అని పిలుచుకుని గొప్ప కృపను అంటే తరుణాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. దేవ వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇది తండ్రి మీరు ఇచ్చిన ఈ కాలమును ఈ సమయమును తండ్రి మీ బిడ్డలు తండ్రి దుర్వినియోగం చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి తండ్రి. మీ సన్నిధిలో ఇంతవరకు మీ మాటలో చాలా శ్రద్ధ ఆసక్తితో విన్నారు తండ్రి. వారిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. పేరు పేరున తండ్రి ప్రతి బిడ్డలను వారి కుటుంబాలను తండ్రి మీరు దీవించండి, ఆస్వాదించండి నాయన. మీ బిడ్డలు చేస్తున్న జీవనోపాధులను తండ్రి వారిని దీవించండి. వారి పనుల చుట్టూ మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి ఈ దినం నాయన మీ ప్రియ కుమారుడు దైవ సేవకులు దైవ దాసులు నాయన నన్ను కుమారుడు నన్ను నిలబెట్టికిన తండ్రి, ప్రభుదర్శ గారు నిలబెట్టికిన నాయన. నన్ను చక్కటి వర్తమానాన్ని తండ్రి మీ బిడ్డలు మాకు అందరికీ తండ్రి వినిపింపచేశారు. వారిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నీ లోకం ఏది శాశ్వతం కాదు. ఎప్పటికి తండ్రి మేము రావాల్సింది మీరున్న చోటకి తండ్రి నాయన. తను ఎన్నో విలువైన విషయాలను తండ్రి మీరు మాతో మాట్లాడాలి. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి దినం తండ్రి నాయన సిద్ధపాటు చేసిన మీ బిడ్డలో తండ్రి అనేక మంది బిడ్డలను తండ్రి ట్రాన్స్పోర్ట్ చేశారయ్యా. వాటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారిని వరకు మనం దీవించండి, ఆస్వాదించండి నాయన. ఎంతో మంది బిడ్డలు తండ్రి శ్రమించారు తండ్రి, విందులు సిద్ధపాటు చేశారయ్యా. వారిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారిని వారి కుటుంబాలను దీవించండి తండ్రి. మీ దీవెనలను ఇహమందును పరమందును రెండింపు దీవెనలను వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తాను. ఈ దినం ప్రయాణమై వెళ్ళి చుట్టగా తండ్రి మీ కుమారుడు తండ్రి నన్ను అచ్యుత పాలి గారికి మీరు తోడుగా ఉండటం పెంచమని ప్రార్థన చేస్తాను. వారి ప్రణమంతలో తండ్రి తోడుగా ఉండండి, సహాయం చేయండి, కృప చూపండి చెప్పండి. ఇదిగో తను మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన మీ బిడ్డల సాక్ష్యం చెప్పి ఉన్నారు, వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు తండ్రి నాయన. వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి. ఇది మీ బిడ్డ చేరవచ్చిన బిడ్డలందరికీ తండ్రి ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి తగిన సమయంలో తగిన సహాయమును మీరు ప్రసాదించాలి, కృప చూపమని తండ్రి. ఇదిగో ఎంతో దీనత్వంలో మీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాను. బలహీనంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ స్వస్థతను మీ బిడ్డను ప్రసాదించమని కృప చూపమని కోరుతూ దేవ ఇచ్చిన కానుకలు తండ్రి మీ సేవార్థమై వాడిగా కృపను ఈ సంఘములకు ప్రసాదించమని కృప చూపమని సంఘాధ్యక్షులు వారిని తండ్రి తండ్రి పెద్దవారందరూ తండ్రి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న బిడ్డలను విందు సిద్ధపాటు చేసిన బిడ్డలందరినీ చేరువచ్చిన ప్రతి బిడ్డలను ఇతను వాక్యంలో నడిపించిన తండ్రి బిడ్డలైనా మీ కుమారుడు ప్రభుదాస్ గారిని తండ్రి సంగీతం వాయించిన బిడ్డలను ఆరాధించిన బిడ్డలందరినీ తండ్రి పేరు పేరు మీ హస్తాలకు సమర్పించుకోండి, వారిని దీవించమని ఆశ్రయించమని కోరుతున్నాను. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విన్నపములు మీకు సమర్పిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగాక.
మమ్మల్ని శోధనలో జాగ్రత్త తప్పించి రాజ్యము బలము శక్తి మహిమయు నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఆశీర్వాద ప్రార్థన. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కృపారక్షణ సంఘానికి వ్యవస్థాపకులు శ్రీధర్ గారికి అలాగే దైవజనులు అర్జున్ జాన్ గారికి ప్రవచ్చే పరంతరం పరలోక రాజ్యంలో మీరు అందరూ పరంతరం దేవుడు మీకు సదా తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రవేశు నామకు సంపూర్ణ విజయము, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు అందరికీ సదా తోడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మరి ప్రతి ఒక్కరికి ఒకరు వందనాలు తెలుపుకొని మర్యాదగా ప్రశాంతంగా స్లోగా అందరికి అక్కడ పాయసం ఉంది ఎంతో ప్రేమతో మరి స్వీట్ మరి తయారు చేశారు. ప్రతి ఒక్కరు కూడా తీసుకుని వెళ్ళాలని నేను ప్రేమతో తెలియపరుస్తున్నాను. మరి తప్పకుండా మీరందరూ కూడా మరి దేవుని చిత్తమైతే మరి వచ్చేవారు మనం అందరం దేవుని సన్నిధిలో కలుద్దాం. అంతవరకు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి అందరికి వందనాలు. వచ్చేసారు